హలో హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మంచి ప్రోటీన్ పౌడర్ చూపించబోతున్నాను మీకు. ప్రోటీన్ పౌడర్ అంటే చాలా వరకు పాలల్లో కలుపుకునేదని చెప్పి అనుకుంటాం మనము. ఇది హాట్, ఇది వంటలో మనము అన్నంలో కలుపుకోవడానికి, దోశలకి కానీ ఇడ్లీలకి కానీ నంచుకోవడానికి కానీ మనకు పనికొస్తుంది. ఇది చాలా మంచి బలం, ఇది హెల్దీ పౌడర్. ఇది మామూలుగా అయితే అందరికి పల్లీల పొడి సపరేట్గా చేసుకోవడము, ఫ్లాక్స్ సీడ్స్ ఇది కూడా ఇప్పుడు అందరు చేసుకుంటున్నారు. ముందంటే ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం ఎక్కువ ఎవరికి తెలియకపోయేది, ఇప్పుడు అందరికి తెలుసు, చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేనేమో అన్ని ప్రోటీన్కి సంబంధించినవి అన్నీ కలిపి చేస్తున్నాను. ఇది మనకు ఈ రోజులలో చాలామందికి బోన్స్ ప్రాబ్లము, కండరాల బలము, కండరాల వీక్నెస్, నరాల వీక్నెస్ వస్తుంది కదా. చాలామందికి బొక్కల ప్రాబ్లంతో, మోకాళ్ళ అరుగుదలతోటి చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఇవి చాలా కాల్షియం ఉన్నవి, ప్రోటీన్ ఉన్నవి, చాలా మనకు బలాన్ని ఇచ్చేవి ఇవన్నీ. అందుకోసం ఇవన్నీ కలిపి నేను ఒక పౌడర్ కొట్టుకుంటున్నాను. అది మీకోసం చూపిస్తున్నాను నేను. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సంతోషం అనే ఆరోగ్యం ఉంటేనే సంతోషం ఉంటుంది. సంతోషం సగం బలం కాదు, అది సంతోషం పూర్తి బలం ఉండాలి మనకు. ఇది మీకు చెప్పబోతున్నాను ఏమేమి తీసుకోవాలనేది. ఫస్ట్ ఒక గుప్పెడు పల్లీలండి. నేను ఆల్రెడీ కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలి. వేయించి పెట్టుకున్నాను. ఒక గుప్పెడు ఎండు మిరపకాయలు. ఇదండి గుప్పెడు నువ్వులు. ఇవి రోజు పచ్చివి ఒక చెంచా కూడా మనం తింటే మంచిది. ఒంటికి కాల్షియం ఉంటుంది, బలము, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఇవి కూడా మనం వేయించుకొని కొంచెం నీళ్ళలో ఉప్పు కలిపి ఆ నీళ్ళు, ఇవి వేగిన తర్వాత ఆ నీళ్లు దీంట్లో చల్లాలి. పొయ్యి మీద ఉన్నప్పుడే సిమ్ మీద వేయించి. ఇవి పుల్లగా అవుతాయి. ఇవి కూడా ఒక స్పూన్ తీసుకోవాలి రోజు, చాలా బలం మనకి. ఇవి కూడా ఒక గుప్పెడు తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్. మినపప్పు సగం గుప్పెడు తీసుకోవాలి. మినపప్పు కూడా చాలా బలం కదా, చాలా మంచిది ఆరోగ్యానికి. 1 స్పూను జీలకర్ర తీసుకున్నాను. తర్వాత ఇవి వేయించుకున్నాను, మీకు చూపించాను కదా. ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, జీలకర్ర, మినప్పప్పు దాని తర్వాత ఒకటి. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి, తర్వాత మినప్పప్పు వేసుకోవాలి, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ ప్లస్ నువ్వులు వేసుకొని సన్న మంట మీద సిమ్లో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకొని చల్లారిన తర్వాత ఇవన్నీ కలుపుకొని మనం పొడి కొట్టేసుకోవడమే. దీంట్లో ఎల్లుల్లిపాయ కూడా వేయాలండి. అది వేస్తే చాలా మంచిది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. 1 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. అంటే తగినంత ఉప్పు, ఎవరికి ఎంత తినగలుగుతారో అంత ఉప్పు మాత్రం వేసుకోవాలి. ఫస్ట్ మిక్సీలో ఎండుమిరపకాయలు వేసేసి ఈ పల్లీలు వేసుకొని, వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు వేసుకొని ఇవన్నీ వేయించుకున్నాయి, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం నూనె వేసుకోవాలండి. నూనె వేసే వేయించుకోవాలి. నూనెతో టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయలు వేయాలి కానీ నా దగ్గర ఎల్లిపాయలు లేవు. అవి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత కలుపుకుంటాను తెచ్చుకున్న తర్వాత. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను. ఒకసారి కలుపుకుందాం. కొంతమంది మరీ మెత్తగా చేసేసుకుంటారు పొడి. నాకు అంత ఇష్టం ఉండదు. కొంచెం కచ్చాపక్క ఉంటే అవి మనకు తింటుంటే పళ్ళకు తగులుతుంటే బాగా అనిపిస్తుంది, టేస్ట్ బాగుంటుంది, మంచిగా టేస్ట్ బాగుండి పళ్ళకు తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది. నేను కొంచెం కచ్చాపక్కనే చేసుకున్నాను. చూసారు కదండి ఎంత ఈజీనో ఇది. ఆరోగ్యానికి ఆరోగ్యము ప్లస్ మనం చేసుకోవడానికి చాలా ఈజీ.
మనం ఇట్లాంటి పొళ్ళు ఇంట్లో చేసి పెట్టుకుంటే ఒకవేళ మనం కూరగాయ చేసుకోవాలంటే వీలు కాకపోయినా కానీ వేసుకోవడానికి ఉంటుంది. ప్లస్ ఆరోగ్యానికి, మెయిన్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనము ఖచ్చితంగా ఇట్లాంటివి ఇంటి చిట్కాలు ఉపయోగించి ఇంట్లో ఉన్న వస్తువులే ఇవన్నీ, మనం ప్రత్యేకంగా తేవాల్సిన అవసరం, నిత్య వంటలో మనం వాడేటివి ఇవన్నీ, అవి ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చు. అప్పుడే పోయి తెచ్చుకోవాల్సిన, ఒక్క ఫ్లాక్ సీడ్స్ మాత్రం కొంతమంది దగ్గర ఉంటుందో లేదో తెలియదు. ఇవి మాత్రం ఇవన్నీ ఇంట్లో ఉండేటివి కాబట్టి మనము అప్పటిదప్పుడు అనుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక కూర చేసుకున్న తర్వాత కూడా ఈ ఒక పొడి రెండిటితోని పెరుగో మజ్జిగనో వేసుకొని తిన్నా కానీ మనకు కడుపు ఫుల్ అయిపోతుంది. ఓకేనా అండి? అందరికీ మరొకసారి ఆరోగ్యమే మహాభాగ్యం. మీరందరూ కూడా ఇట్లాంటివి చేసుకొని తిని హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను.